హాయ్ అండి. ఇవాళ మార్నింగ్ నుండి లైవ్‌లో మనకి 2 టాస్క్‌లు అయిపోయినాయి. ఆల్రెడీ ఇంకో ప్రోమో వచ్చింది. ఆడియన్స్ కూడా హౌస్‌లోకి వచ్చిర్రు. ఎవరు ఓటు అప్పీల్ చేసుకున్నారో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది ప్రోమో చూసినాక. ఇప్పుడు ఆ ప్రోమో వివరాలు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు హౌస్‌లో జరిగినటువంటి టాస్క్‌లలో ఎవరికి ఫెయిర్ జరిగింది, ఎవరికి అన్‌ఫెయిర్ జరిగింది, బిగ్ బాస్ ఎవరిని కాపాడాలనుకుంటాడు, ఆ టాస్క్‌లు ఎవరి కోసం డిజైన్ చేసిండు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసం. ఇప్పుడు మనము ఏంటంటే మార్నింగ్ జరిగినటువంటి టాస్క్, ఇప్పుడు పాయింట్ తోడుకోవాలి, దానికి మొత్తము థ్రెడ్ ఏమంటారు ఒకటి రింగు లాగా ఉంటుంది, ఆ రింగుతోని బాల్ వేయాలి. వీళ్ళు సంచాలకులు వాళ్ళే. తర్వాత ఏది బాల్స్ వేసేది కూడా వాళ్ళే అన్నట్టు. ఆ బాల్స్ ఎవరు వేస్తున్నారంటే సంజన గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయింది కాబట్టి సంజన అంటే ఒక టాస్క్కే సంజన గారును ప్లస్ మన కళ్యాణ్ ఇద్దరు బాల్స్ వేయాలి. ఆ టాస్క్లో బాల్స్ వేస్తుంటే మన ఈ సుమన్ శెట్టి గారికి వేసే బాల్ను భరణి గారు పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ విషయంలో భరణి గారు మీరు పట్టుకున్నారు, సుమన్ శెట్టి గారికి వేసే బాలను మీరు పట్టుకున్నారు అని అంటే, లేదు నేనే ఎందుకు పట్టుకున్నా, నా ఐటీ అడ్వాంటేజ్ ఏంది, నేను దాన్ని తప్పేందని చెప్పేసి కళ్యాణ్ మీదకి కొంచెం గట్టిగానే అనడం జరిగింది. ఆ ప్రోమోలో చూపించింది అయితే గట్టిగా ఏదో అడిచినట్టుగా ఉంది, అక్కడ ఏం లేదు. తర్వాత తనుజ కళ్యాణ్ కోసం షాట్ తీసుకుంది. కళ్యాణ్ ఇప్పుడు ఏంది, కళ్యాణ్ నువ్వు తక్కువ హైట్ తక్కువ ఆయనకి వేస్తే ఏమైందని చెప్పేసి సంజన గారు కళ్యాణ్ని బ్లేమ్ చేయాలనుకుంది. అక్కడ తనుజ ఏమన్నది, ఇప్పుడు మీరు చేస్తే రైట్ అయింది కానీ కళ్యాణ్ గారు చేస్తే తప్పు అయిపోయిందా? కళ్యాణ్ గారు అదే చెప్పిండు కదా, భరణి గారు అంటే భరణి సార్ పట్టుకున్నాడని చెప్పేసి అంటుండు కదా అని చెప్పేసి అక్కడ షాట్ తీసుకున్నందుకు అక్కడ బన్నీ గారికి మండింది అన్నట్టు. మండి లోపల పోయి కూర్చున్న తర్వాత సంజన గారి దగ్గర, వీళ్ళు ఇప్పుడు నిన్న జరిగిన విషయం ఉంది కదా, సంజన గారు వాళ్ళతో దూరంగా ఉంటుంది కదా, ఆ విషయానికి బన్నీ గారితో క్లోజ్గా ఉంటుంది కాబట్టి బన్నీ గారి దగ్గర కూర్చొని బన్నన్న ఏమంటాడు, తనుజ చూసినావా, తనుజ కళ్యాణ్ ఏంది కూర్చోంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు కళ్యాణ్ అని చెప్పేసి అంటే నాకే ఫన్ అనిపించింది. ఎందుకంటే ఆ మాట మాట్లాడే అర్హత లేని పర్సన్ మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకని చెప్తానంటే మీరు చెప్తే అర్థమవుతుంది క్లారిటీగా. ఇప్పుడు దివ్య నిఖిత హౌస్లో ఉండంగా ఏయ్ ఇట్రా అంటే వచ్చిండు, పో అంటే పోయిండు, తినంటే తిన్నాడు, కూసో అంటే కూర్చున్నాడు, లెమ్మంటే లేచిండు అనడానికి కూడా ఒక ప్రూఫ్ చెప్పాలంటే కరెక్ట్గా మీ కళ్ళ గడినట్టు ఒక మంచి ప్రూఫ్ ఏంటిదంటే, దివ్య నిఖిత రెబల్ టాస్క్ ఐ థింక్ దొంగల టాస్క్ సంథింగ్ ఏదో టాస్క్ ఉంటుంది కదా అవుట్ చేయడానికి, ఆ రెబల్ టాస్క్లో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దివ్య నిఖితకి సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు దివ్య నిఖిత అన్నం తింటుంది, ఇటుపక్క సుమనన్నకు దివ్య నిఖితకి ఇద్దరు కలిపి సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు సుమనన్న పక్కన కూర్చున్నాడు, దివ్య నిఖిత అన్నం తింటుండు, అటుపక్క కళ్యాణ్ కూర్చున్నాడు, ఆపోనెట్లో కళ్యాణ్ కూర్చున్నాడు. తర్వాత భరణి గారు వచ్చేసి కూర్చోగానే లే అనగానే లేచిన తర్వాత కూర్చున్న తర్వాత కూర్చో అనగానే కూర్చున్నాడు. మరి అది లే అంటే లేచే కూర్చో అంటే కూర్చునే. మీకు అది అర్థమైందా లేదా? అదే అంటున్నా. అప్పుడు ఆయన లే అంటే లేచిండు, కూర్చో అంటే కూర్చున్నాడు. అప్పుడు దివ్య నిఖిత ఉన్నప్పుడు ఇవన్నీ చేసిన పనులన్నీ మర్చిపోయిండు. ఇప్పుడు తనుజ మీద కళ్యాణి మీద పడి ఏడుస్తున్నాడా నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ కూడా బాగుంది కదా, కళ్యాణి తనుజది కూడా బాండింగ్ ఒక మంచి ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్. ఎన్ని సీజన్లో కానీ చూసినా కానీ ఏ సీజన్లో లేనటువంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇందులో ఉంది. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అసలు చెప్పుకోవడానికి కూడా చాలా ముచ్చటగా ఉందనిపించింది నాకైతే. ఎందుకంటే మనము ఏదైతే టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్ అనుకుంటాం కదా, ఏ సీజన్లో కూడా ఎక్కడ హిందీలో కానీ తెలుగులో కానీ ఎక్కడ కానీ టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్ని ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు టాప్ 1 టాప్ 2లో నిలబడే కంటెస్టెంట్స్లు అయితే ఎక్కడ లేరు. కానీ ఈ సీజన్లో మాత్రం టాప్ 1 టాప్ 2 కంటెస్టెంట్స్లో మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది, ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్, ఒకరికొకరు నిలబడడం, ఒకరి కోసం ఒకరు నిలబడడం అనేది ఈ సీజన్లో చూస్తున్నాము. ఇది చాలా అందరికీ చాలా అంటే యూత్ పిల్లలందరికీ కూడా చాలా నచ్చి ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్ను మెచ్చుకునే పిల్లలే ఎక్కువ ఉంటారు. వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ను పొగిడే పిల్లలే ఉంటారు. కానీ భరణి గారు వాళ్ళను తనుజ లేమ్మంటే లేస్తుంది, కూసమ్మంటే కూర్చుంటుంది, ఏంది కూర్చోబట్టి కూర్చుంటాడు, ఆయన ఏంది పప్పెట్లాగా వాడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడే విధానం అయితే నాకు నచ్చలేదు. మీకు అందరూ నచ్చవచ్చు. ఎందుకంటే తనుజ ఓవర్ చేస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు నేను ఒక వీడియో చేసినప్పుడు దానికి వీడియో కింద కూడా కామెంట్ చేసిరు, తనుజ ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఓవర్ చేస్తుంది సీరియల్ నటి అంటే. ఒరే బాబు, ఇంకా మీరు మానండ్రా, ఇంకా నన్ను ఇప్పుడు ఏమంటారు, మీరు అలాంటి కామెంట్లు పెడితే నేను ఇంకా వేరేలాగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే మిమ్మల్ని తిట్టడం కాదు, మీరు ఎవరికైతే పిఆర్లుగా ఉన్నారో అవతల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ను నెగిటివ్ చేయాల్సి వస్తుంది. అనవసరంగా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి ట్రై చేయకండి. మీరు బ్యాడ్ కామెంట్లు పెడితే అవతల మీరు ఎవరి కోసం ఎవరిని గెలిపించడం కోసం బ్యాడ్ కామెంట్లు పెడతారో వాళ్ళకు అగెనెస్ట్గా నేను మాట్లాడాల్సి ఉంటుంది. అన్ని ప్రతి ఒక్కటి ఏమంటారు గుడ్డలిప్పి మాట్లాడుతూ వచ్చినా అలా వాళ్ళ గుడ్డలిప్పి మాట్లాడాల్సి వస్తుంది నేను. అందుకోసమని మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టకుండా పొలైట్గా పెట్టండి. ఎందుకంటే తప్పుంటే తప్పులాగా పెట్టండి, ఒప్పుంటే ఒప్పుడు పెట్టండి. ఒక అమ్మాయిని నెగిటివ్ చేయాలనే
ప్రాసెస్ పెట్టుకున్నారు అనుకోండి, మీరే బలవుతారు. అది గుర్తుపెట్టుకోండి. నాకు నచ్చింది, వాళ్ళ బాండింగ్ నచ్చింది, బాగుంది. ఇక్కడ ఇప్పుడు ఇద్దరిలో ఉంది, విన్నర్ అయ్యే ఛాన్స్ ఇద్దరిలో ఉంది. నువ్వా నేనా అన్నట్టే ఉంది. ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు. కళ్యాణ్కి ఓటింగ్ పడుతుందని చెప్పేసి మీరు అనుకోకండి, తనుజకి ఫుల్ ఓటింగ్ పడుతుందని మీరు అనుకోకండి. ఇద్దరు ఓటింగ్ పోటాపోటీగా నడుస్తుంది. అఫీషియల్లో మాత్రము మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సంవత్సరం లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉండేది. ఎందుకు అనంటే నాకు తెలుసు, నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్పను. కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ని నేను చెప్పను. ఏం జరుగుతుంది ఏంటిది అన్నది నేనైతే అసలే చెప్పాను. ఎందుకంటే మీరు నా ఏది నేను ఒక బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఒక ఫోటో పెడితే దాని కింద మీరు కామెంట్లు చేశారు, అక్క మీరు వెళ్ళారా, ఏం క్వశ్చన్లు అడిగారు, ఏంటి అని అడిగారు. వాటికన్నిటి కూడా నేను చెప్పాలనుకున్నా, కానీ ఇక్కడ సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో ఏ దాని గురించి కూడా డిస్కషన్ చేయొద్దని చెప్పేసి అక్కడ బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ చేయించుకోవడం వల్ల మీకు నేను ఏది కూడా రివీల్ చేయలేకపోవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన బిగ్ బాస్ హౌస్ దగ్గరికి బిగ్ బాస్ దగ్గరికి పోయినా, అక్కడ ఏం జరిగింది ఏంటి అవన్నీ విషయాలు తెలిసినా కూడా నేను ఏది కూడా మీకు ఎక్స్పోజ్ చేసి చెప్పాలనుకోవట్లేదు, చెప్పను కూడా. ఎందుకంటే అక్కడ మేము సైన్ చేసిన విధానాన్ని బట్టి చెప్పలేకపోతున్నా. అది కానీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. మీరు అనుకున్న కంటెస్టెంట్స్ గెలవాలనుకుంటే, ఇప్పటికని చెప్తున్నా, మీరు అనుకుంటున్న కంటెస్టెంట్స్ గెలవాలనుకుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ. మీరు ఓట్లు వేసుకోండి. ఇంకా ఓప్స్ ఉన్నాయి, మీరు ఎక్కడ ఓప్స్ను వదులుకోకండి. ఈ సంవత్సరం ప్రోమోలో ఒకటి గమనించారు. ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు టాస్క్ల వివరాలకు వెళ్దాం. టాస్క్లలో బాల్ టాస్క్లోకి వచ్చింది. బాల్ టాస్క్లలో ఫస్ట్ ఇప్పుడు ఏం చేసారు వీళ్ళు, బాల్ టాస్క్ సంజన గారిని తీసేసి బాల్ టాస్క్ ఆడారు. బాల్ టాస్క్ ఆడినప్పుడు బాల్ టాస్క్లో వచ్చేసి బిగ్ బాస్ ఏం చేసిండు, అక్కడ తనుజ ఫస్ట్ గెలిచింది. తనుజ ఫస్ట్ గెలిస్తే 80 పాయింట్లు ఇచ్చిండు. తర్వాత గెలిచిన వాళ్ళకి 60, అట్లా 80, 60, 40 ఇట్లా ఇచ్చుకుంటూ పోయినాడు. పాయింట్ తగ్గించుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆడిన టాస్క్లో పజిల్ టాస్క్ను ప్లస్ తాడును చైన్ను బరువు మోసే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో భరణి గారు ఉన్నాడు. ఆ టాస్క్లో భరణి గారు గెలవాలనే ఆ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. ఆ టాస్క్ భరణి గెలవాలనే ఆ టాస్క్ను డిజైన్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ డెమన్ పవన్ లేడు ఫిజికల్గా, ఇమాన్యుయల్ లేడు ఫిజికల్గా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అంటే ఇద్దరు సంజన గారు తనుజ. సంజన గారికి ఆమె ఏజ్కి ఆమె ఏమంటారు ఫిజికల్ ఫిట్నెస్గా ఆమె మోచే ఎంత మోయగలుగుతుంది. తర్వాత తనుజకి ఇక్కడ మోచేయి పెయిన్ ఉంది ఆల్రెడీ తెలుసు, బిగ్ బాస్కి తెలుసు. అయినా అలాంటి గేమ్ పెట్టేసి మోచేయి కూడా బెండ్ కావద్దని ఏది బిగ్ బాస్ మెన్షన్ చేసిండు. అక్కడ మోచేయి కూడా బెండ్ కావద్దు అని మెన్షన్ చేసిండు. అర్థం చేసుకో, తనుజ ఓడిపోవాలని, తర్వాత ఈ లేడీస్ ఓడిపోవాలనే ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ వేట్ ఎవరు మోయగలుగుతారు, భరణి గారు తప్ప. అక్కడ ఏమన్నా సుమశెట్టి గారు మోయగలుగుతారా, తనుజ మోయగలుగుతుందా, సంజన గారు మోయగలుగుతారా? ఆ గేమ్లో విన్నర్ ఎవరు కావాలనుకున్నారంటే భరణి కావాలనుకున్నాడు. ఎందుకంటే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టబోతున్నారు. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరిని ఎలిమినేషన్ చేయాలన్నది అతను ప్లాన్ వేసుకొని, బిగ్ బాస్ టీం వాళ్ళు ప్లాన్ వేసుకొనే ఈ టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో పెట్టడం వల్ల మళ్ళీ 100 పాయింట్లు గెలిచిన వాళ్ళకి 100 పాయింట్లు. అక్కడనో 80 ఇచ్చిండు తనుజ గెలిచినప్పుడు. ఈ సెకండ్ టాస్క్లో గెలిచినప్పుడు 100 ఇచ్చిండు. అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి 100, తర్వాత పొజిషన్లకి 80, తర్వాత పొజిషన్లో వాళ్ళకి 60, తర్వాత 0 అట్లా ఇచ్చుకుంటూ పోయినట్టు. అయితే 0 కాదు 40. కానీ సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యింది. అంటే అలా ఆట పజిల్ నింప ముందుకే అవుట్ అయిపోయింది. అక్కడ తాడు కింద పడిపోయింది, అవుట్ అయిపోయింది. సుమన్ శెట్టి గారికి 0 వచ్చింది, సంజన గారికి 60 వచ్చింది. ఇక్కడ మెచ్చుకోవాల్సిందంటే ఇద్దరు అమ్మాయిలు ముందుగాలే పజిల్ ఫిలప్ చేసేసి, వీళ్ళకు ఆలోచన రాలే, ఫిలప్ చేసేసి ఉరికి తాడు పట్టుకోవాలని ఆలోచించారు. కానీ ఆ తాడు కొంచెం ఉంది చివరిలో ఉండగా ఈ తాడు పట్టుకొని ఉండింటే వీళ్ళు ఇలా గెలిచేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది, ఎండింగ్లు చివరి అయిపోతుంది, ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుంది అనగా భరణి గారు ఇక్కడ పజిల్ కంప్లీట్ చేసేసుకొని అయిపోయి ముందట ఉరికొచ్చి తాడునంత ఎత్తుకొని నిలబడ్డాడు. ఎక్కువసేపు నిలబడలేదు, ఆ తాడు వచ్చింది, ఆ చేతిలో పడింది, ఆ టాస్క్ విన్నర్ అయ్యిండు. ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే పజిల్ అందరికంటే క్విక్గా ఫిలప్ చేసేసి సంజన గారు తర్వాత తనుజ ఇద్దరు ఫిలప్ చేసేసిన తర్వాత ఆ తాడును మొత్తం తీసుకొని ఇంకా సగం ఉండగానే తాడు మొత్తం చేతుల మీద పడుతుంటే వీళ్ళు వెయిట్ మోయలేకపోయారు. కొద్దిసేపు వెయిట్ చేసారు, మొత్తుకున్నారు, వెయిట్ మోయలేకపోయారు. సంచాలకులైనటువంటి డెమన్ పవన్ చెయ్యి వంగింది, అది వంగింది, ఇది వంగింది అని చెప్పేసి, ఎల్బో వంగిందని చెప్పేసి తీసి ఆట నుంచి తప్పించడం జరిగింది. భరణి గారికి కూడా ఎల్బో వంగింది, చెయ్యి ఇట్లా వంగింది, మోచేయి కూడా ఇట్లా వంగింది. కానీ మరి అక్కడ ఏం చేసారో తెలియదు. అది అంటే సంచాలకులు మిస్టేక్ అని కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన భరణి గారికి లక్ కలిసి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి అన్లక్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ టాస్క్ ఈ అమ్మాయిలు ఓడిపోవాలనే ఉద్దేశంతోనే ఆ టాస్క్ డిజైన్ చేసిండు. భరణి గారికి పాయింట్లు పెంచేసి టాప్ 1లో భరణి గారిని ఉంచడం జరిగింది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి భరణి గారిని కాపాడాలని బిగ్ బాస్ టీం వాళ్ళు శత ప్రయత్నాలు చేస్తున్నారు టాప్ 5లో భరణి గారు ఉంచడం కోసం. మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఇది నుంచి మీకు అర్థమయ్యేలాగా చెప్పినాను అనుకుంటున్నాను. బిగ్ బాస్ టీం వాళ్ళు భరణి గారిని టాప్ 5లో ఉంచడం కోసం శత ప్రయత్నాలు చేస్తున్నారని
మనకి టాస్క్లు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకనంటే భరణి గారికి దెబ్బ తగిలిన టైంలో ఆ టాస్క్ ఆపేసిండు. అక్కడ గుర్తుపెట్టుకోండి. శ్రీజ అవతల పక్క అమ్మాయి అయినా కూడా ఇతర పక్క ఫిజికల్ టాస్క్ పెట్టిండు భరణి గారికి ఉండంగా కూడా. ఫిజికల్ టాస్క్ పెట్టింటే అప్పుడు కూడా భరణి గారిని హౌస్లో ఉంచాలనే ఉద్దేశంతోనే ఆ ఫిజికల్ టాస్క్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా టాప్ 5లో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ టాస్క్ పెట్టడం జరిగింది. మీకు దీనికి కంపేర్ చేసి చెప్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది భరణి గారి విషయంలో బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసి దాంట్లో సంజన గారు ఆర్గ్యూ చేసిరు, తనుజ గారు ఆర్గ్యూ చేసిరు. వీళ్ళ ఆర్గ్యూలో బాగానే ఉంది. ఇక్కడ కొంతమంది పిచ్చి రివ్యూవర్లకు అర్థం కాదు. ఎందుకంటే పిచ్చి కామన్ సెన్స్ లేని వాళ్ళకి అర్థం కాదు. తను పాయింట్లు ఉంటేనే తనకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అరుస్తారు, గట్టిగా మాట్లాడితే తీసుకోలేకపోతే ఎట్లా వాళ్ళు మాట్లాడతారు. తనుజ మాట్లాడుతుంది, సంజన గారు మాట్లాడతారు, తనుజ అరుతుంది, కైకైక అరుతుంది లైవ్లు అని చెప్పేసి అనుకునే పిచ్చి ముండలు ఉంటారు, పిచ్చి ఎదవగాలు కూడా ఉంటారు. అక్కడ తన గేమ్లో ఓడిపోతుంది కాబట్టి తన పెయిన్ తనకు తెలుసు కాబట్టి నేను ఇంత కష్టపడినా అయ్యో ఫలితం దక్కలేదని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లో అరుచుకుంటారు. దాన్ని కూడా తప్పు పెడితే మీరు దాన్ని చూడలేకపోతే లైవ్లు బంద్ చేసుకోండి, టీవీలు కట్టేసుకోండి. మిమ్మల్ని చూడమని ఎవరు బతిలాడాలి కదా. వాళ్ళు అక్కడ దానికి వచ్చిరంటే వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సంచాలకులు ఇస్తే ఇచ్చిరు, లేకపోతే లేదు. దాన్ని కూడా తప్పు పట్టి దాన్ని కూడా ఏదో చేసేసి భూతద్దాన్ని పెట్టి చూసే కొంతమంది నాకు వచ్చింది కానీ అంత అనకూడదని చెప్పేసి అనట్లేను. అలాంటి పిచ్చి రివ్యూవర్లు కూడా ఉన్నారని నేను అంటున్నాను. ఎందుకంటే అది ఎవరు అనేది నేను చెప్పను, అది మీకే తెలియాలి. ఇంకా ఈ టాస్క్లో వచ్చేసి భరణి గారికి గెలిచిండు. భరణి గారికి గెలిచినప్పుడు భరణి గారికి వచ్చేసి ఏది 240 అయినాయి, అంటే 100 పాయింట్స్ వచ్చినాయి, 240 అయినాయి. తర్వాత సెకండ్ పొజిషన్లో తనుజ సెకండ్ పొజిషన్లో తనుజకు వచ్చేసి 80 పాయింట్స్ వచ్చినాయి, 220 వచ్చినాయి. అంటే భరణి గారికి 230 ఫస్ట్ పొజిషన్లో. తర్వాత వచ్చేసి తనుజకి 220. నెక్స్ట్ పొజిషన్లో మన సంజన గారు ఉన్నారు, 60 పాయింట్స్ వచ్చినాయి థర్డ్ పొజిషన్లో. ఆమెకు మొత్తం 140 అన్నట్టు. ఇంతకుముందుకి 80 ఉన్నాయి కదా, 80 ప్లస్ 60 140 అయినాయి. సుమన్ శెట్టి గారికి అంతకుముందు 100 ఉన్నాయి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ది రేస్ అయినాయి కాబట్టి 0 ఉన్నాయి కాబట్టి 100 పాయింట్స్ అట్నే ఉన్నాయి. ఇక వీళ్ళకి ఇప్పుడు అందరి పొజిషన్ చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి భరణి గారు ఉన్నారు 230తోని. సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది 220తోని. తర్వాత పొజిషన్లో అంటే థర్డ్ పొజిషన్లో ఇమ్ము ఉన్నాడు 170తోని. ఫోర్త్ పొజిషన్లో డెమన్ పవన్ ఉన్నాడు 150 తోటి. తర్వాత పొజిషన్లో సంజన గారు ఉన్నారు 140 తోటి. లాస్ట్ పొజిషన్లో మన సుమన్ శెట్టి గారు ఉన్నారు 100 పాయింట్స్తోని. ఇప్పుడు ఈ పాయింట్లను లెక్కలోకి తీసుకొని ఎవరు ఎక్కువ పాయింట్స్ ఉంటారో వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎవరైనా చూసినట్లయితే సంజన గారికి వచ్చేసి 140, సుమన్ శెట్టి గారికి వచ్చేసి 100 పాయింట్స్. వీళ్ళిద్దరి మధ్యనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగబోతుంది. ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇదే జరగబోతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే 90%, 10% చెప్పలేదు, 90% మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉండబోతుందని నాకు వచ్చిన అప్డేటు. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు టాస్క్లలో సంజన గారికి తనుజకి అన్ఫేర్ జరిగిందా లేదా అనేది కూడా చూడండి. ఎందుకంటే పజిల్కి తొందరగా కంప్లీట్ చేశారు, క్విక్గా కంప్లీట్ చేశారు. కానీ ఇది పజిల్ కంప్లీట్ చేసినటువంటి టాస్క్ కాదు కదా, థర్డ్ రూమ్ పోయాల్సిన టాస్క్లో అక్కడ వీళ్ళకి అన్ఫేర్ జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఆ మైండ్ గేమ్ ఆడలేకపోయారు. అక్కడ తాడునంతా పట్టుకోవాలని ఆలోచించారు, కానీ అది పడిపోయి మొత్తం కొంచెం ఉన్ననంగా ఈ తాడంతా ఎత్తుకొని పట్టుకొని ఉంటే ఇవాళ వాళ్ళిద్దరే గెలిచేవాళ్ళని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అదేవిధంగా భరణి గారి విషయంలో ఒక కామెంట్ చేయండి. ఇక దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రోమో వచ్చింది కదా, మీరు ఎదురుస్తున్నారు. ఏం జరిగింది అక్క, తనుజని క్వశ్చన్లు అడిగిరా లేదా, ఏం జరిగింది అన్నారు కదా. తనుజకి ఈరోజు పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ అవుతుంది. తనుజను బిగ్ బాస్ టీం అంటే ఏమంటారు, మనం ఒకవేళ గమనించండి, ప్రోమోలో లేడీ విన్నర్ కావాలనే వర్డ్ వచ్చింది. లేడీ విన్నర్ కావాలి, ఈ సీజన్ ఎన్ని సీజన్లో లేడీ విన్నర్ కాలేదు, ఈ సీజన్లో లేడీ విన్నర్ కావాలని చెప్పేసి ఒక అమ్మాయి మాట్లాడింది. ఒకవేళ లేడీ విన్నర్ కావాలనే వర్డు బిగ్ బాస్ టీం వాళ్ళు వినొద్దు, అసలు అవసరమా ఇది, అందరికి ఈ అమ్మాయి మాట్లాడిన వర్డు బయటికి వెళ్తుంది, అంత అవసరమా అని చెప్పేసి అనుకుంటుంటే ఆ అమ్మాయి మాట్లాడింది కట్ చేసేవాళ్ళు. కానీ కట్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోండి, లేడీ విన్నర్ కావాలి అనేది బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ పోటాపోటీగా ఓటింగ్ జరుగుతుంది. కళ్యాణ్కి తనుజకి పోటాపోటీగా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో వీళ్ళు మిస్ కాల్ కానీ తర్వాత ఓటింగ్ కానీ వీళ్ళు వేసుకోకుండా వెనకబడి అరే ఈరోజు మర్చిపోయినాం కదా, మిస్ అయిపోయింది కదా అనుకుంటే మాత్రం తనుజ వెనకబడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడైతే తనుజ సేఫ్ జోన్లో మంచి పొజిషన్లో మంచిగా ఓటింగ్ పడుతుంది. తనుజకి కళ్యాణ్ కూడా మంచి ఓటింగే ఉంది. మామూలుగా చూసినట్లయితే కళ్యాణ్ కూడా మంచి ఓటింగే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొంచెం వెయిట్ చేస్తే 1 or 2 అంటే 2% డిఫరెంట్తోనే వీళ్ళకి ఓటింగ్ జరుగుతుంది. ఇవి ఏ టైంలో ఎలా జరిగినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. కానీ
కప్ అయితే వీళ్ళిద్దరి మధ్యనే ఉంది. మీరు గమనించుకోండి, వీళ్ళిద్దరి మధ్యనే ఉంది. మీరు ఓట్లు వేసుకోండి. ఇంకా మీ ఊళ్ళలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ల ద్వారా కానీ, మీ రిలేషన్ ద్వారా కానీ మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్కు కనీసం వాళ్ళు ఓట్లే హాట్‌స్టార్ ఉండకపోవచ్చు ఊళ్ళలో ఉన్న వాళ్ళకి. కనీసం మిస్ కాల్ అన్నా ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే అప్పుడు రైతు బిడ్డకి మనము రైతు బిడ్డకి సింపతి వర్కౌట్ అయినట్టుగా ఇక్కడ కూడా క్యాస్ట్ అని చెప్పి తెనగా అది క్యాస్ట్లు కూడా తీసుకొస్తున్నారు. ప్లస్ ఒకటి ఏంటంటే బ్యానర్లు పట్టుకొని ఆర్మీ సోల్జర్కి ఓట్లు వేయండి, ఆర్మీ సోల్జర్కి ఓటే అని చెప్పేసి ఇట్లా అడుక్కోవడం కూడా నాకైతే నచ్చలేదు. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇలా సింపతితోని విన్ అవ్వకూడదు. అబ్బాయి బాగానే ఆడుతున్నాడు, అబ్బాయికి ఓట్లు వేయండి అని చెప్పడం వేరు. ఇలా ఆర్మీ అని చెప్పేసి అతన్ని ప్రొఫెషన్ తీసుకొచ్చేసి అడ్డు పెట్టేసి జనాలను మ్యానిపులేట్ చేసేసి ఓట్లు వేయించుకోవడం అనేది ఈడ అన్ఫేర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారని కామెంట్ చేయండి. ఇది జరగబోతుంది. ప్రోమో చూశారు కదా, ప్రోమోలో ఎలా అనిపించింది? ప్రోమో బాగుంది కదా, వెలివేషన్స్ వచ్చే ఎపిసోడ్ అనిపించింది. మేడం సార్ మేడం అంతే వర్డ్ అయితే సూపర్ అనిపించింది కదా. మీ అందరికీ అనిపించింది, నాకు కూడా అనిపించింది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ప్రోమో ప్లస్ ఈ రివ్యూ పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.